వెంకీ కానీ అందరివాడు కానీ ఈవెన్ డి అలాగే కింగ్ రెడీ ఈవెన్ దూకుడు వీటన్నిటిలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అనేది హైలైట్ అసలు. సో ఆయన్ని బేస్ చేసుకొని మీరు అంటే ఆయన దృష్టిలో పెట్టుకొని ఆ క్యారెక్టర్స్ సృష్టించుకొని దాన్ని హైలైట్ చేశారా ఎలా? అసలు ఒక విధంగా చెప్పాలంటే ఇంత సక్సెస్ మీ కెరియర్ సక్సెస్లో బ్రహ్మానందం ఎంత పర్సెంటేజ్ ఉంది? డెఫినెట్గా ఎందుకో మా ఇద్దరిది బాగా వర్కౌట్ అయింది. అంటే ఆయన దృష్టిలో పెట్టుకున్నాను కాదు, ఎప్పుడు హీరోని దృష్టిలో పెట్టుకునే కదా అది మెయిన్, అది ఉంటుంది అది ఉంటుంది. బ్రహ్మానందం గారిది నాకు డి నుంచి సెట్ అయింది. వెంకీలో అదిరిపోతున్న క్యారెక్టర్ అది గజాల. ఆ తర్వాత డి నుంచి నాకు ఒక రూట్ దొరికింది నాకు, ఈయన్ని ఇలా వాడుకోవచ్చు అనేది. సో అదే మళ్ళీ దుబాయ్ సీన్లో వర్కౌట్ అయింది. ఆ తర్వాత చేసిన రెడీలో ఇంకా బిగ్ టైం వర్కౌట్ అయింది. ఇక నేను ఎప్పుడైతే వర్కౌట్ అవుతుందో వదలం కదా. సో అట్లాగే ఎంతమంది కమెడియన్స్ ఉన్నా సెకండ్ హాఫ్ ఎక్కువ లోడ్ ఆయన మీద వేసేవాడిని. ఒక స్పెషల్ కింద సెకండ్ హాఫ్ ఆయన దించడం అలా చేయడం స్టార్ట్ చేసాం. రెడీలో సెకండ్ హాఫ్ వస్తారైనా. అట్లాగే నమోలో వర్కౌట్ అయింది, కింగ్లో విపరీతంగా వర్కౌట్ అయింది, ఇంకో దూకుల్లో అల్టిమేట్, బాషాలో పీక్స్. సో అట్లాగా నాకు వర్కౌట్ అయింది. ఆయనకి కూడా నా మీద అంత కాన్ఫిడెన్స్ ఉండేది. అంటే నేను అనుకున్నది ఎగ్జాక్ట్గా డెలివరీ చేయడానికి ఆయన ప్రయత్నం చాలా కష్టపడి చేసేవారు ఆయన. ఆ విధంగా ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలని ఎప్పుడు కూడా అన్ని పెద్ద హిట్స్లో ఆయన కాంట్రిబ్యూషన్కి. అలాగే మీ డిపార్ట్మెంట్ అంటే మీ రైటింగ్ సైడ్